ఒరేయ్ సన్నాసులారా, ఆ డబ్బు కోసమే అయితే సినిమాలు చేసుకోవచ్చు కదరా. ఈ ఏదో కుళ్ళు రాజకీయం ఎందుకు? ఇంట్లో బిడ్డల్ని, తల్లుల్ని, పిల్లల్ని తిట్టించుకోవడం ఎందుకురా? మీకు బుద్ధి లేదు అసలు. ఎంత నీచాతి నీచంగా ఆలోచిస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? ఆయన డబ్బు కోసం వచ్చిన రాజకీయ నాయకుడా? ప్రజాసేవ కోసం వచ్చిన రాజకీయ నాయకుడు అతను సొంత డబ్బు పదవులు అయినప్పుడే చాలామందికి, రైతులకు కానీ వీళ్ళకి కానీ కోటాను కోట్లు ఖర్చు పెట్టేసేసినటువంటి మహానుభావుడు. అలాంటి ఆయనకి డబ్బుతో పని అంటే ఒక నెల కాల్ సీట్ ఇస్తే 100 కోట్లు వస్తాయి. రే సన్నాసులారా, మీరు ఏ ఉద్దేశంతో, ఏ మనస్సుతో, ఏ కుళ్ళుతో మాట్లాడుతున్నారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడిని ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో తయారు చేసుకోవాలా. ఎందుకంటే నిజాయితీగా ఉన్న నాయకులుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఇలా పిచ్చనా కొడుకల్లారా, ఏం బుద్ధి ఉందిరా మీకు? పవన్ కళ్యాణ్ డబ్బు కోసం 50 కోట్ల కోసం చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటా ప్రాణం గొంతు తెగిపోవాలి, కానీ అలాంటి వెధవ పని ఎప్పుడు చేయడు పవన్ కళ్యాణ్. అంటే ఫస్ట్ నుండి కూడా పవన్ కళ్యాణ్ అందరు పవర్ స్టార్ అంటుంటే వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నీచ సంస్కృతి కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ సంస్కారం లేని విహీనులు, సంస్కార విహీనులు. ఎవరిని పడితే వాళ్ళని తిట్టిస్తారు. వాడి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని బయటికి లాక్కొస్తారు, వాళ్ళని మానభంగం చేస్తారని తిట్టిస్తారు. ఇలాంటి నీచ సంస్కృతి కలిగిన వైసీపీ నాయకులు మాట్లాడితే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ టీవీలో ఎందుకో, సాక్షి టీవీలో ఎప్పుడైనా వేరే పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి డిబేట్ చేశారా? అంత సన్నాసి టీవీ పెట్టుకుని రోజు వాళ్ళు డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు? అలా కాకుండా డిబేట్ అనేది ప్రతి రాజకీయ పార్టీలో ఒకరిని కూర్చోబెట్టి, అందరిని కూర్చోబెట్టి మాట్లాడించండి, సమస్యలు బయటపడతాయి. అంతే మీరే డబ్బా కొట్టుకుంటే ఎలాగా? ఇప్పుడు ఈ విధంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తున్నారు.